పని మనిషి సరిగ్గా పని చేయట్లేదని తనతో గొడవ పెట్టుకున్న నిషిక, వైజయంతిలు ఆ తర్వాత అదే అదునుగా చూసుకుని జగదాత్రి వాళ్ళ మేనత్తని ఆ ఇంట్లోకి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తుంది. అప్పుడే పని మనిషిని హెల్ప్ అడుగుతుంది. మీకోసం ఏదైనా చేస్తానని తను చెప్పేసరికి పని మానేయమని చెప్తుంది. దాంతో కేదార్కి ఏమీ అర్థం కాక ఏం జరుగుతుంది, తను పని మానేస్తే ఎలా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఒక కారణం ఉంది. అత్తయ్యని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాం కదా, పని మనిషి రూపంలో తీసుకుని వస్తే నిషిక వాళ్ళకి డౌట్ ఉండదు అని చెప్తుంది జగదాత్రి. సరేనని ఒప్పుకుని ఏం చేయాలో చెప్పమని అడుగుతుంది పని మనిషి. ఆ తర్వాత నిషిక దగ్గరకు వెళ్ళి జ్యూస్ ఇస్తున్నట్టే ఇచ్చి తనకు కోపం తెప్పించమని చెప్తుంది. దాంతో కోపం వచ్చిన నిషిక పని మనిషిని కొడుతుంది. ఆ కోపంలో పని మనిషి, నన్నే కొడతారా, మీ ఇంటికి ఏ పని మనిషి రాకుండా చేస్తాను అంటూ చాలామందిని తీసుకొచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా బయటికి వస్తారు. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. జగదాత్రిని కౌశికి అడుగుతుంది, అసలు ఏం జరిగింది, ఏంటి గొడవ అంతా అని. దాంతో లోపల నుంచి వచ్చిన వైజయంతి, నిషిక వాళ్ళు చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళ వల్లే ఇదంతా జరిగిందని.